వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూస్తే జనరల్గా ఉగాది తర్వాత చాలా చేంజెస్ చూడటం జరిగింది. యుద్ధాలు చూసాము, దాంతోపాటు ప్రకృతి వైపరీత్యాలు చాలా జరగడం చూసాము, మధ్య మధ్యలో భూకంపం కూడా చూడటం జరిగింది మనం. అండ్ దాంతోపాటు ఉగాది తర్వాత చాలా చేంజెస్లో షష్టగ్రహ కూటమి కూడా, అంటే దానివల్ల వచ్చినటువంటి మార్పులు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడు సీజన్ బట్టి కనుక మనం చూస్తే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి జూన్ నుంచి డిసెంబర్ వరకు, అంటే మిడ్ ఇయర్ నుంచి అసలు ఏ విధంగా ఉంది, ఎస్పెషల్లీ విమెన్కి ఏ విధంగా ఉంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి ప్రస్తుత కాలం ఏ విధంగా ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే సీజన్స్ అన్నీ మారుతూ వస్తున్నాయి, మిడ్ ఇయర్లోకి వచ్చేసాము. గతంలో మీరు చెప్పినట్లు ఒక మాట అయితే నాకు బాగా గుర్తుంది, షష్టగ్రహ కూటమి తర్వాత భూకంపాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అండ్ దాంతోపాటు పెద్ద పెద్దగా యుద్ధాలు అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి గతంలో మీరు చెప్పడం జరిగింది. షష్టగ్రహ కూటమి సంబంధించి దాన్ని 3 వీడియోల కింద చేయడం కూడా జరిగింది. అప్పుడు ఆ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పారు మీరు. అయితే కాలానుగుణంగా ఇప్పుడు మిడ్ ఇయర్ వచ్చేసింది కాబట్టి అడుగుతున్నాను, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ప్రస్తుతం హెల్త్ విషయంలో కనుక మనం చూస్తే ఏ విధంగా ఉంది, ఎస్పెషల్లీ విమెన్కి? తప్పకుండా అండి. ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము 3.20 డిగ్రీల దగ్గర నుంచి 16.40 డిగ్రీల దాకా మీనరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రమే ఉత్తరాభాద్ర నక్షత్రము. అధిపతి శని అవుతారండి. శని ఆధిపత్యాన్ని ఇస్తూ ఉంటారు. అయితే మీనరాశికి సంబంధించినంత వరకు రాశ్యాధిపతి గురుడు అవుతారు. ఇక్కడ జనరల్గానే మీనరాశి అంటే ద ఒరిజినల్ 12th హౌస్ అనండి. అయితే ఇక్కడ మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ప్రతి నక్షత్రానికి కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన ఆల్రెడీ ఆస్ట్రాలజీ ఇచ్చింది. సో ఆ పరంగా మనం చూస్తే కనుక డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి, తరువాత రెండవది అన్నిటికంటే ముఖ్యమైనది పాదాలకు సంబంధించింది, మోకాళ్ళకి సంబంధించింది, అంటే కాళ్ళ క్రింది భాగానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా వచ్చే అవకాశములు ఉత్తరాభాద్ర నక్షత్రానికి ఉంటాయి. అది వెరికోస్ వెయిన్స్ కావచ్చు, పాదాల దగ్గర వచ్చేటువంటి ఏ ఆరోగ్య సమస్య అయినా కావచ్చు. ఇవి కాకుండా హెర్నియా అనేటువంటివి, కీళ్ల వాతము అనేటువంటివి, ఈ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా సూచన చేయబడ్డాయి. అయితే మనం నక్షత్ర వారీగా మాట్లాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఏదైతే దోషాల్లో ఆస్ట్రాలజీ పరంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మనం 5గా విభజించి చూసినట్లయితే అందులో మొట్టమొదటిది దోషజ రోగం అని ఉంటుందండి. అంటే ఈ దోషజ రోగముల్లో 3 రకాలుగా ఉంటుంది నాగరాజు గారు. వాత, పిత్త, కఫ అనేటువంటి 3 రకాలు ఉంటాయి. వాత దోషములు అంటే పెరాలసిస్ కానీ, ఆర్థరైటిస్ కానీ, కీళ్ల వాతములు కానీ ఏదైనా కావచ్చు, నొప్పులకు సంబంధించినన్ని కూడా. పిత్త దోషం అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఇది వీళ్ళకు ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఈ దోషం ఉంటుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అల్సర్లు కావచ్చు, ఏదైనా ఉష్ణ వ్యాధులు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే కఫ దోషము అంటే, కఫ దోషం అని అంటే ఊపిరికి సంబంధించి కావచ్చు, శ్లేష్మ రోగాదులు కావచ్చు, ఉబ్బసము, ఆయాసము ఏదైనా అవ్వచ్చు, కాఫ్ అండ్ కోల్డ్, జ్వరాలు ఎక్కువగా రావడం, ఇవన్నీ కూడా ఇది దోషజ రోగంలోకి వస్తుందండి. ఇందులో ఈ ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకు ఉన్నది ఏంటి అంటే పిత్త దోషం అనేటువంటిది ఉంటుంది. అండ్ ఈ రెండవ దోషం ఏంటి అంటే ధాతుజ రోగములను ఉంటాయి. ధాతుజ రోగములు అంటే ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ, లేదా టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు కానీ అని చెప్పొచ్చు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అంటే మనం జనరల్గా టైఫాయిడ్ యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, దాని హెచ్చుతగ్గులు అవి ఉంటే కనుక సంతానానికి ఇబ్బంది అవుతుంది ఆడవాళ్ళకి. ఇన్సులిన్ అలాగే డయాబెటీస్ కారణం అవుతుంది. ఈస్ట్రోజన్ మా ఆడవాళ్ళకి సంబంధించి పర్సనల్ ప్రాబ్లమ్స్కి కారణం అవుతుంది. సో ఈ రకంగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల్ని మనం ధాతుజ రోగములు అంటాము. అండ్ మూడవది ఏంటి అంటే మానసిక రోగము, సైకలాజికల్ డిసార్డర్స్ అండి. అంటే సైకలాజికల్ డిసార్డర్ అని కూడా చెప్పక్కర్లేదు, భయము, టెన్షన్లు, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, ఫియర్ కానీ, లేకపోతే డిప్రెషన్ కానీ. సో ఇవన్నీ కూడా మానసికంగా సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోవడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవడం, డౌన్ అయిపోవడం, ఇవన్నీ కూడా అంటే ఒక దిగ్భ్రాంతి, ఇవన్నీ కూడా మానసిక రోగముల్లోకి వస్తాయి. అండ్ నాలుగవది ఏంటి అంటే ఆగంతుజ రోగము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆగంతుజ రోగము అని అంటే వీళ్ళు ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉన్నప్పటికీ కూడా బయట నుంచి మనం కొన్ని సందర్భాల్లో చాలా మందిలో మనం చూస్తూ ఉంటాము, వేరే ప్లేస్కి వెళ్ళి వచ్చిన తర్వాత వైరల్ ఫీవర్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ విషయంలో కానీ, బ్యాక్టీరియా విషయంలో కానీ, వైరస్లో కానీ, ఎగ్జాంపుల్ కరోనా వైరస్ లాంటి విషయాల్లో ఎఫెక్ట్ అవుతారు.
ఆ ఎఫెక్ట్ అయిన తర్వాత బాడీలో చాలా చేంజెస్ వస్తాయి, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. దీన్ని ఆగంతుజ రోగము అంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఇది ఉంటుంది ఖచ్చితంగా. ఆగంతుజ రోగముల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఖచ్చితంగా 100% జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఐదవది ఏంటి అంటే నాగరాజు గారు, కర్మజ రోగములను ఉంటాయి. బై బర్త్ పుట్టడంతోనే కొంతమందికి కాన్జెనిటల్గా హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి వస్తాయి. సిహెచ్డి హార్ట్ ట్రబుల్స్ కావచ్చు, కొంతమందికి అవయవ లోపములు ఉంటాయి, మాటలు సరిగ్గా రాకపోవడము, లేకపోతే విద్య అభివృద్ధి ఆగిపోవడం, తెలివితేటలు పెరగకపోవడం, ఇవన్నీ చాలా రకాలుగా ఫిజికల్ అండ్ మెంటల్గా కూడా పిల్లలకి చూస్తూ ఉంటాం మనం. ఇవి కర్మజ రోగముల్లోకి వస్తాయి. అయితే ప్రస్తుతం కనుక మనం చూస్తాం అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉత్తరాభాద్ర నక్షత్రం మహిళలకు అసలు ఏ విధంగా ఉంది? ఈ ఉన్నటువంటి 5 దోషాల్లో వీళ్ళకి ఈ పిత్త దోషం అనేటువంటిది, ఆగంతుజ రోగం అనేటువంటిది, ధాతుజ రోగం అనేటువంటి 3 కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఆగంతుజ అనేటువంటిది రేర్ కండిషన్. గోచారంలో మనకి కాలసర్పదోషం పట్టినప్పుడు, శని రాహులు కాంబినేషన్ ఉన్నప్పుడు, ఎగ్జాంపుల్ ఇలాంటి షష్టగ్రహ కూటములు పట్టినప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదర్వైజ్ పర్వాలేదు, మామూలుగానే ఉంటుంది. అయితే ధాతుజ రోగములు అంటే స్పెసిఫిక్గా మనం మాట్లాడుకోవాలంటే ఒరిజినల్ 6th హౌస్ వీళ్ళకి సింహం అవుతుంది, రవి. సో రవి ఏం సూచన చేస్తూ ఉంటారంటే ఎముకలను సూచన చేస్తూ ఉంటారు. రవి ఏంటి అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని సూచన చేస్తూ ఉంటారు. తండ్రి దగ్గర నుంచి వచ్చేటువంటి వ్యతిరేకత వల్ల వచ్చే మానసిక ఒత్తిళ్ళు అవి ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇంకా చెప్పాలి అంటే శుక్రుడు, ఇది చాలా మేజర్ అండి. ఆడవాళ్ళకి 8th లార్డ్ శుక్రుడు అవ్వడం వల్ల ధాతుజ రోగము, సంతానానికి ఇబ్బంది కలగడము, పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ కానీ, ఏదైనప్పటికీ కూడా పర్సనల్ లైఫ్ అనేటువంటిది డ్యామేజ్ అవ్వడం అనేటువంటిది ధాతుజ రోగం ద్వారా జరుగుతుంది. అంటే మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం కాబట్టి, అష్టమ స్థానాన్ని శుక్రుడు వీనస్ సూచన చేస్తున్నారంటే పర్సనల్ లైఫ్లో బ్రేక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రిలేషన్లో ఇబ్బందులు కానీ ఎక్కువగా ఉంటాయి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంతానానికి ఇబ్బంది కలిగించేటువంటి పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందులు, డయాబెటీస్, ఈ 2 విషయాలు. బికాజ్ 12th లార్డ్ వీళ్ళకి శని అవుతారు. సో ఏంటి అంటే వెన్నుపూస, స్పైనల్ కార్డ్, సయాటికా, నరములు, సో వీటికి సంబంధించిన ఎక్కువగా కూర్చోలేకుండా ఈ ఇబ్బంది చేయడం, లోయర్ బ్యాక్ పెయిన్స్ కానీ ఇవన్నీ కూడా, సయాటికా, స్పాండిలైటిస్ కానీ ఇవన్నీ చేయడము, పాదాల దగ్గర ఇబ్బంది చేయడము, మడమ నొప్పులు, సో ఇలాంటివి అవ్వచ్చు. డయాబెటీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఈ జూన్ దగ్గర నుంచి కొన్ని మాసాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. అండ్ కొన్ని మాసాల్లో జాగ్రత్త తీసుకోవాలండి. మేజర్గా వీళ్ళకి రవి అనేటువంటి ప్లానెట్ యొక్క బలం పెరగడం మూలన మే 15 నుంచి జూన్ 15 దాకా, మీరు అడిగినటువంటి జూన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే 15 డేస్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. రవి బలం బాగుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏదైనా కొంచెం తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ 15 దగ్గర నుంచి మళ్ళీ ఆగస్టు 15 దాకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా మళ్ళీ చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. అయితే మళ్ళీ సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ నెల వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ ఉమెన్కి సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 దాకా శుక్రబలం అనేటువంటిది ఉత్తరాభాద్ర నక్షత్రానికి తగ్గుతోంది. సో ఈ మంత్లో ఎక్కువగా పర్సనల్ లైఫ్ అనేటువంటిది డ్యామేజ్ అవ్వడం, సుఖ వ్యాధులు, గుప్త రోగములు, తరువాత ఆడవాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎఫెక్ట్ అవ్వడం లాంటివి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. సినీ నాటక కళారంగంలో ఉన్న వాళ్ళకి శుక్రబలం అనేటువంటి తగ్గడం వల్ల కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే, అయితే మేజర్గా వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన మంత్స్ ఏమిటి అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండి. ఈ 4 monthsలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వీలున్న వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా ఏదైనా ఒక శనివారం రోజున తప్పకుండా సుదర్శన హోమము అనేటువంటిది జరిపించండి. తిరుమల క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. ఒకవేళ శక్తి లేని వాళ్ళు ప్రతి శనివారం శని భగవానుడికి తైలాభిషేకం చేయించండి. శివ నామస్మరణ ఎక్కువగా చేయడము, ఈ సుదర్శన హోమం లాంటివి చేయించడం మూలాన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇవే కాకుండా మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి 6th, 8th, 12th అనే తనూభావం బట్టి కొన్ని ఆరోగ్య సమస్యలకి కారణం ఏమిటి, ఏ కర్మ వల్ల ఇది మీకు వచ్చిందనేటువంటిది తెలుసుకుని దానికి సంబంధించిన అధిదైవానికి సంబంధించిన పూజలు చేయడం వల్ల ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. లేదా కొంతమందికి శ్లోక పారాయణ చేయడం వల్లే దోషాలు తగ్గిపోతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. కొంతమందికి మంత్రజపం చేయడం వల్ల ఆ వైబ్రేషన్కి, ఆ మెడిటేషన్కి, ఆ భగవద్ అనుగ్రహానికి ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఇలాగా మీ యొక్క ఆరోగ్య సమస్య ఏ స్థాయిలో ఉందనేటువంటి తెలుసుకుని దానికి తగ్గ పరిహారాన్ని ఆచరించండి. ఆదిత్య హృదయం చదవడము, సూర్య భగవానుడికి ఎదురుగుండా కూర్చుని ధ్యానం చేయడం లాంటివి చేయడం వలన తేజస్సు అనేటువంటిది, ఆరోగ్యం అనేటువంటిది, ఆయుష్ అనేటువంటిది పెరుగుతాయి.
ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఎవరైనా సరే వారి పర్సనల్ చార్ట్ని బట్టి ఫినాన్షియల్గాను, హెల్త్ పరంగాను, వెల్త్ పరంగాను, దాంతోపాటు మ్యారీడ్ లైఫ్ పరంగాను, లేదు బయట నుంచి వచ్చేటువంటి నరదృష్టి ప్రభావం ఏ విధంగా ఉంది, వ్యాపారానికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? అంటే త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీ దగ్గర ఏదైనా సరే ఒక పరిహారం కోసం రావాలి అనుకున్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. మనం ఇప్పటి వరకు మాట్లాడుకునేటువంటివన్నీ కూడా గోచార అంశములండి. అంటే డిఫాల్ట్గా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీకు చాలా యూనిక్గా ఉంటుంది. దాని ద్వారానే మీరు ఏ డైరెక్షన్ మీ లైఫ్లో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలి తెలియనటువంటి పరిస్థితుల్లో పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీకు లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. దాని ఆధారంగానే ముందుకు వెళ్ళండి. ఏ పరిహారమైనా, ఏ రెమెడీ అయినా, ఏ మంత్ర జపమైనా, ఏ జెమ్ స్టోన్ పెట్టుకోవాలన్నా పర్సనల్ చార్ట్ చూసుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు మీకు అందిస్తారు. తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా మీ పర్సనల్ చార్ట్ని, గోచారాన్ని సమన్వయం చేస్తూ మీ కోరిక ఏదైనప్పటికైనా, మీ సమస్య ఏదైనప్పటికీ అది పర్సనల్ చార్ట్ ద్వారా ఉంటే కనుక ఆ సమస్య పరిష్కారానికే శాంతి పరిహారములు ఆచరింపజేసి, ఆ మంత్రానుష్ఠానాన్ని మీతో ఆచరింపజేసి, ఆ శ్లోక పారాయణ మీతో చేయించి భగవద్ అనుగ్రహాన్ని మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు. నమస్తే అండి. గోచార రీత్యా అని కాకుండా మీ పర్సనల్ చార్ట్ ప్రకారం కనుక మనం చూస్తే అంటే డేట్ని బట్టి, టైంని బట్టి, దాంతోపాటు రెగ్యులర్గా అంటే మీ పేరుని బట్టి కూడా వేదిక్ ఆస్ట్రాలజీ కోసం ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయం మీరు ముందే తెలుసుకొని దాన్ని బట్టి తగిన జాగ్రత్తలు పాటించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే ఉమాగారిని సంప్రదించాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.